కంప్లైంట్ వచ్చింది అని తెలిసిన వెంటనే పారిపోయాడు. ఆయన మంచోడే, మరి ఎందుకు పారిపోయావు? ధైర్యంగా ఇంట్లోనే ఉండొచ్చు కదా, నువ్వు మంచోడివే కదా. అలవైకుంఠపురంలో సినిమా సాంగ్ ఉంది, ముంబైలో వెళ్ళాలి, ప్యాక్ చేసుకోండి బ్యాగ్ లగేజ్ అంటే ఈ అమ్మాయి కూడా వాళ్ళతో పాటు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం చేసి అక్కడ 3 రూమ్లు బుక్ చేశారు. జానీ మాస్టర్కి ఒక రూము, మోయిన్ అండ్ రాహుల్కి ఒక రూము, ఈ అమ్మాయి ఆడపిల్ల కాబట్టి ఆమెకు ఒక రూమ్. సరే జిరాక్స్ కాపీ అవన్నీ తీసి ఈ అమ్మాయికి ఇచ్చేయండి, అమ్మ నీ దగ్గర పెట్టేసుకో. మాస్టర్ సంబంధించిన సరంజామా ఈమె దగ్గర ఉంది, ఆధార్ కార్డు అవి ఉంటాయి ప్రూఫ్లు. వాళ్ళు జిరాక్స్ తీసుకొని ఇదిగోండి మేడం అని ఇచ్చారు. నా ఆధార్ కార్డు అదేదో నీ దగ్గర ఉంది కదా, తెచ్చి నాకు ఇచ్చేసి మళ్ళీ మర్చిపోతాను నేను. వెళ్ళింది ఈ అమ్మాయి పట్టుకొని, ఏ రూమ్ నెంబర్ సార్? పలానా రూమ్ నెంబర్ నాది. ఓకే వస్తున్నా. డోర్ తెరిచే ఉంది, అంత విశాలంగా ఉంది. ఈమె లోపల రాగానే నీకు అవకాశాలు రావాలంటే నా దగ్గర ఇలా ఉండాల్సిందే. సరే ఒక రోజు వస్తుంది, నేను కూడా వీడి సంగతి చెప్తాను అనుకోని అంటే అవుట్డోర్లు ప్లాన్ చేయడం, ఎక్కడ ఛాన్స్ దొరికితే ఈమె మీద పడదామా అని చూసేసరికి క్యారీ వ్యాన్ ఉంటే క్యారీ వ్యాన్, ఈవిడ కంప్లైంట్ పెట్టడం ఈయనకు తెలిసింది. ఆ రాత్రికి రాత్రే తోనే ఫరార్ అయిపోయాడు. బెంగళూరులో అరెస్ట్ చేసామని చెప్పేశాడు. బెంగళూరులో ఉన్నట్టు వాళ్ళ ఆవిడకి ఆల్రెడీ తెలుసు. వచ్చి కూర్చున్న తర్వాత ఏడి మా ఆయన అంటే, అది మేమే అడుగుతున్నాం, ఏడి మీ ఆయన చెప్పు అని కూర్చోబెట్టి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడో అక్కడ అరెస్ట్ చేయాలి, అది ఈవిడకే తెలుసు. బెంగళూరులోనే అరెస్ట్ చేసామని చెప్తే వచ్చింది చక్కగా, గబగబా వచ్చేసింది వెంటనే మళ్ళీ అన్నీ చూసుకోవడానికి. సో వీళ్ళు ఏం చేస్తారు, కూర్చో నువ్వే చెప్పాలి మాకు మీ ఆయన ఏడి అని అడిగేసరికి గోవా అని చెప్పేసింది. తర్వాత అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అక్కడ పోలీసులకి వాళ్ళు సమాచారం ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఈయనని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి పెట్టుకున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. జానీ మాస్టర్ ఇష్యూ సంబంధించి ఇప్పటివరకు అందరూ మాట్లాడుకున్న దాని ప్రకారం జానీ మాస్టర్ తప్పే లేదని కొంతమంది అన్నారు, అమ్మాయిది తప్పు అన్నారు, అసలు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు కేసు పెట్టిందన్నారు, ఎవరో ఉండి నడిపిస్తున్నారు అన్నారు. కొన్ని అంటే నమ్మాలా నమ్మకూడదనేంతలో అయితే కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చాయి. ఈ క్రమంలో జానీ మాస్టర్ అయితే ఎట్టకేలకు గోవాలో పట్టుబడడం జరిగింది. కొన్ని బృందాలుగా వెతికితే ఆయన అటు ఇటు తిరుగుతూ లాస్ట్ గోవాలో దొరికారు. దొరికిన తర్వాత హైదరాబాద్కు తరలించడం జరిగింది. రిమాండ్కి వెళ్ళే ఈ క్రమంలో ఆయన్ని ఇంట్రాగేట్ చేశారు, వాట్ ఎవర్ ఏంటో కానీ నిజమైతే బయటకు వచ్చింది. ఆయన స్వయంగా ఒప్పుకున్నారంట, నేనే చేశాను, నిజంగా ఆ తప్పు అయితే జరిగిందని అయితే ఆయన ఒప్పుకున్నట్లుగా వార్తలు మాత్రం బయటకు వస్తున్నాయి. అసలు ఇంతవరకు మాట్లాడిన ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్కి సపోర్టివ్గా, సో ఇప్పుడంతా వాళ్ళందరూ ఏ కైండ్ ఆఫ్ డిఫెన్స్ అయితే ఉపయోగిస్తారనేది తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా, ఎంతవరకు నిజం ఒప్పుకున్నాడు, ఏ నిజాలు బయటకు వచ్చాయి, దీనికి సంబంధించి ఒక మంచి విశ్లేషణ, ఒక పూర్తి వివరణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఒప్పుకున్నాడు అసలు? తప్పే చేయనన్న వ్యక్తి ఈరోజు వచ్చి నేను ఒప్పుకోవడం అంటే ఏంటి అసలు? ఇప్పుడంతా ఎవరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా ఎలా? ఆయన తప్పు చేయలేదని చెప్పలా, యాక్చువల్గా ఎక్కడా కూడా. కంప్లైంట్ వచ్చింది అని తెలిసిన వెంటనే పారిపోయాడు. ఎలా పారిపోయాడు యాక్చువల్గా? అసలు బేసిక్గా ఏం జరిగింది తెలుసుకుంటే, ఈ అమ్మాయితో పరిచయాలు ఇవన్నీ జస్ట్ క్లుప్తంగా మాట్లాడుకుంటే 2000 ఇంకా D11-12 డేట్స్ తెలుసు కదా, అప్పుడు ఆ అమ్మాయి కంటెస్టెంట్గా వచ్చింది. అంతకుముందు 10th క్లాస్ 2017లో వచ్చింది ఆ అమ్మాయి. 10th క్లాస్ అయిపోయిన వెంటనే డి షోకి వచ్చింది. అప్పుడు ఈయన జడ్జి, దానికి బాగా చేసింది పర్ఫార్మెన్స్, ఓకే బాగుంది. నెక్స్ట్ సీజన్లో కూడా పార్టిసిపేట్ చేసింది, మధ్యలో వెళ్ళిపోయింది అంటే ఎలిమినేటెడ్ అంతే. తర్వాత 2019లో ఈయన జానీ అసిస్టెంట్ దర్శిని అని ఒక అమ్మాయి ఉంది. అవును, దర్శిని. అవునవును. దర్శిని ఈ పిల్లకి ఫోన్ చేసింది, మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తావా, నిన్ను అడుగుతున్నారు మరి చూడు ఏంటో అని. ఓకే చేస్తాను అని చెప్పింది. అప్పుడు ఫస్ట్ టైం December 15th హైదరాబాద్ వచ్చింది. December 15th హైదరాబాద్ వచ్చిన తర్వాత 2019లో వచ్చి కొన్నాళ్ళ పాటు చేసిన తర్వాత మాస్టర్ అసిస్టెంట్ రాహుల్, మోయిన్ అని ఇంకిద్దరు ఉన్నారు. అవును. వీళ్ళు ఏం చెప్పారు అంటే, నెక్స్ట్ అలవైకుంఠపురంలో సినిమా సాంగ్ ఉంది, ముంబైలో వెళ్ళాలి, ప్యాక్ చేసుకోండి బ్యాగ్ లగేజ్ అంతా, January 10th 2020 January 10th వస్తుంది, అది మనం వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఈ అమ్మాయి కూడా వాళ్ళతో పాటు వెళ్ళింది. ఇప్పుడు మోయిన్ అలాగే రాహుల్, మాస్టర్ ప్లస్ ఈ అమ్మాయి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఏం చేసి అక్కడ 3 రూమ్లు బుక్ చేశారు. జానీ మాస్టర్కి ఒక రూము, మోయిన్ అండ్ రాహుల్కి ఒక రూము, ఈ అమ్మాయి ఆడపిల్ల కాబట్టి ఆమెకు ఒక రూము. చెక్ ఇన్ దగ్గర ఏమైందంటే
ఇప్పుడు హోటల్లో అందరు ఐడి ప్రూఫ్లు ఇస్తారు, అవును. వాడు జిరాక్స్ తీసుకొని ఇవ్వాలి. ఈయన మాస్టర్ కదా, అలా వెయిట్ చేయకూడదు కదా. పైగా మోయిన్ రాహుల్ కూడా ఈమె కంటే సీనియర్లు కదా, వాళ్ళు కూడా వెయిట్ చేయకూడదు. సో ఈ పిల్లకి అప్పచెప్పారు ఆ బాధ్యతని. సరే జిరాక్స్ కాపీ అవన్నీ తీసి అమ్మాయికి ఇచ్చేయండి, అమ్మ నీ దగ్గర పెట్టేసుకో, ఓకే నేను వెళ్తున్నాను నా రూమ్కి, వెర్ ఈజ్ మై రూమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు పైకి. తర్వాత రాహుల్ మోయిన్ వీళ్ళు కూడా వాళ్ళ రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మాస్టర్ సంబంధించిన సరంజామా ఈమె దగ్గర ఉంది, ఆధార్ కార్డు అవి ఉంటాయి ప్రూఫ్లు, వాళ్ళు జిరాక్స్ తీసుకొని ఇదిగోండి మేడం అని ఇచ్చారు. ఆవిడ తన రూమ్కి పట్టుకొని వెళ్ళింది, హాయిగా కూర్చుంది. ఈయన ఫోన్ చేసి నా ఆధార్ కార్డు అదేదో నీ దగ్గర ఉంది కదా తెచ్చి నాకు ఇచ్చేసే, మళ్ళీ మర్చిపోతాను నేను అని చెప్పడం. ప్రీ ప్లాన్డ్ ఇది అంటే ఆ టైంకి అలా జరిగింది. మరి ఈయన రెగ్యులర్గా ఇలా చేస్తాడో లేదో మనకు తెలీదు, అక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా జరిగింది. వెళ్ళింది ఈ అమ్మాయి పట్టుకొని, ఏ రూమ్ నెంబర్ సార్, పలానా రూమ్ నెంబర్ నాది, ఓకే వస్తున్నా. డోర్ తెరిచే ఉంది, అంత విశాలంగా ఉంది. ఈమె లోపల రాగానే ఆయన తలుపు వెనక నుంచి వచ్చి వాటేసుకున్నాడు. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను టైప్లోనా, ఆ రకంగా వాటేసుకున్నాడు. ఈ అమ్మాయి ఏమో కొంచెం భయపడింది, జంకింది. లేదు లేదు మాస్టర్ ప్లీజ్ అది కుదరదు అది ఇది అని ఏదో చెప్తే, నీకు అవకాశాలు రావాలంటే నా దగ్గర ఇలా ఉండాల్సిందే, అడ్జస్ట్ అవ్వాల్సిందే, నిన్ను పెద్ద ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి లోపరుచుకున్నాడు అక్కడ. అది మొదటిసారి. లోపరుచుకున్న వెంటనే ఎలా లొంగిపోయింది అంటే, లొంగిపోవడం అంటే అది హోటల్ రూమ్, నువ్వు మాస్టర్ తప్ప ఇంకెవరూ లేరు, ఆయన తలుపు ప్లేస్ లోపల నిన్ను ఏదో చేస్తున్నాడు. దట్స్ ఆల్ ఇట్ హ్యాపెన్. స్పృహ అయితే ఉంటది కదా, అట్లీస్ట్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేయాలి కదా. డిఫెండ్ చేసే ప్రయత్నం చేసింది ఆ పిల్ల, చిన్న పిల్ల, అప్పటికి కూడా చిన్న పిల్లే. నువ్వేమో పెద్ద అబ్బాయివి, బలంగా ఉన్నావు, ఆమె జస్ట్ అమ్మాయి సున్నితంగా ఉంది. ఊరు కానీ ఊరు వచ్చింది, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మళ్ళీ వీడు బుక్ చేస్తేనే తప్ప మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. ఉంటాయి అంటే మనం కూర్చొని ఆలోచిస్తే ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. చేశారా, కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చా? కాంప్రమైజ్ అవ్వలేదు, ఇతను బలత్కారమే చేశారు. కన్విన్స్ చేశారు, కన్విన్స్ చేయాలి, బలత్కారమే. ఆమె కన్విన్స్ అయింది అంటే ఆమె తప్పు కూడా ఉంటది కదా. షీ షుడ్ నాట్ గెట్ కన్విన్స్ అవ్వలేదు తను. సో ఇప్పుడు మనం కూర్చొని ఆలోచిస్తే ఇలా చేసి ఉండొచ్చు అలా చేసి ఉండొచ్చు అని మనకు అనిపిస్తుంది. బేసికల్లీ అక్కడ అనుభవించే ఆవిడకి తెలుసు ఏం చేయాలి ఏంటి అనేది కూడా. ఆ భయం కూడా ఒకటి ఉంటుంది. వచ్చింది ఏదో సినిమా కోసం, ఇలా తెల్లారితే మళ్ళీ అల్లు అర్జున్ గారితో పనిచేయాలి నేను, మంచి ఆఫర్ వచ్చింది, అసలు ఏంటిది వీడేమో నా మీద పడి ఇలా వికృతంగా ఇలా అన్నీ చేస్తున్నాడు. సరే ఒక రోజు వస్తుంది నేను కూడా వీడి సంగతి చెప్తాను అనుకొని కామ్ అయిపోయింది. తను ఇంకేమి నిస్సహాయ స్థితి అంతే. ఇక ఆ టైంలో దాని తర్వాత కూడా ఇంకా పలుమార్లు అంటే అవుట్డోర్లు ప్లాన్ చేయడం, అసిస్టెంట్లతో కూడా ఈ పిల్ల కూడా వెళ్ళడం. ఈసారి అక్కడ ఆధార్ కార్డు తీసుకొని రా అనే టైం ఉంటే వీళ్ళు తెచ్చిస్తారులేండి సార్ అని చెప్పేసి ఆమె వెళ్ళిపోవడం కోపంగా. వీడికి ఒళ్ళు మండేది. ఇవన్నీ జరిగేవి. అంటే మళ్ళీ అదే ఇంకో హోటల్కి వెళ్ళి ఆ జిరాక్స్ కాపీలు ఈ అమ్మాయికి ఇవ్వు నాకు తెచ్చిస్తుంది అంటే, పర్లేదు సార్ ఈ బెల్ బాయ్ కూడా తెచ్చిస్తాడు మీకు, మీరు సార్ రూమ్కి తెచ్చివ్వండి, నాది కూడా నా రూమ్కే తెచ్చివ్వండి అని ఈమె అక్కడ నుంచి వెళ్ళిపోయేది. అప్పుడే రియాక్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం తర్వాత ఇంకా 2-3 నెలలకే ఆవిడకి అర్థమవుతుంది కదా సిచ్యువేషన్, నువ్వు ఏం చేస్తావు అని అన్నని డిఫెండ్ చేసుకుంటే, ఓహో ఇలా ఉందా నీ సంగతి, సరే రా పొద్దున్న రా నీ సంగతి. ఆ రాత్రి వచ్చేది కాదు ఫోన్ చేసినా సరే. నెక్స్ట్ డే లొకేషన్లో తీర్చుకునేవాడు ఆ పగని. నేను అక్కడి నుంచి తీసుకొచ్చింది ఎందుకు, ఏం చేస్తున్నావు నువ్వు, అడుగు చెప్పా, అరే రాహుల్ మైనా వెళ్ళదేదో చూడండి, అనవసరంగా తెచ్చావు ఈ పిల్లలు అందరి ముందు. ఆమెకు మళ్ళీ అదొక అవమానంలా ఉండేది. సో ఇట్లా వేధించేవాడు. నీకు అర్థమైంది, క్రింజ్ చేస్తారా. అండ్ ఆ తర్వాత ఇక పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఒకరోజు ఇక ఈ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయింది, ఊరు వెళ్ళిపోయింది. ఈ వీడి వల్ల కాదు నాకు ఏంటో నేను నాకు అంటే ఏదో కొరియోగ్రాఫర్ అవుదామని నేను వస్తే వీళ్ళని ఇలా వాడుకుంటున్నాడు, నా వల్ల కాదు అనుకుంది. తనకి ఇష్టం లేని పని తను చేయలేదు కదా. నువ్వు అనుకుని కొన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయింది. కాదంటే ఇంట్లోనే ఉండని ఈయన కూడా చెప్పాడు, ఇంట్లోనే ఉండిపోయింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు, మళ్ళీ ఏం చేయాలో అర్థం కాల. ఒకరోజు సీరియస్ ఈమె ఫోన్ చేసింది, నాకు వర్క్ ఇప్పిస్తావా, ఇప్పివా, ఏం మాట్లాడుతున్నావు, రమ్మని చెప్పాను నేను, నువ్వే రావట్లేదు, ఇంకెక్కడన్నా ఇప్పించు పర్వాలేదు నేను చేస్తాను కదా, నాకు వర్క్ ఇప్పించు, ఇప్పుడు నీ వల్లే కదా నేను ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను, ఇలాగా మొత్తం నువ్వు చేయబట్టే కదా నాకు మళ్ళీ బయటకు రాలేకపోతుంది, ఇంకో దగ్గర పని చేయాలన్నా సరే అదేంటిది నీ దగ్గర చేసిన తర్వాత నువ్వు నాకు అక్కడ వర్క్ ఇప్పించట్లా, నువ్వే నాకు వర్క్ ఇప్పించాను, సీరియస్గానే కాల్ చేసింది. సరే రా ఎల్లుండి నుంచి. మళ్ళీ అదే సిచ్యువేషన్. మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ అలాగే ఎక్కడ ఛాన్స్ దొరికితే ఈమె మీద పడదామా అని చూసేసరికి క్యారీ వ్యాన్ ఎక్కడ ఉంటే అక్కడ చేసేసరికి ఈమె వల్ల అవ్వాల. మోయిన్కి చెప్పింది, అన్న చూసావా ఇది సంగతి, నీ చెల్లండి దాన్నే కదా నేను కూడా, నన్ను అర్థం చేసుకో, నాకు ఇష్టం లేదు వీడంటే. సరే వాడంటే నాకు ఇష్టం ఉండి అంటే నేను ఇంకోలాగా ఉండేది స్టోరీ, అది వేరే విషయం. నాకు వాడంటే ఇష్టం లేదు,
వాడు బలవంతంగా చేస్తున్నాడు, నన్ను ఏం చేయమంటావు? ఒక అమ్మాయి ఇష్టం లేకుండా సొంత అంటే హస్బెండ్నే దగ్గర రానివ్వదే, నెట్టేస్తుంటదే అసలు. అంటే బలవంతంగా హస్బెండ్ వల్లే కాదు, ఒక భార్య ఇష్టం లేకుండా ఏదైనా వాళ్ళు ఏదైనా లైక్ ఫిజికల్ ఏదైనా అటాచ్మెంట్ కావాలనుకుంటే అట్లా ఈ అమ్మాయి ఎంతకాలం అట్లా భరించింది? అసలు ఏమాత్రం తప్పు లేకుండా, కొంచెం కూడా ఇష్టం లేకుండా ఎలా? అంటే నేను కొరియోగ్రాఫర్ అవ్వడానికి వచ్చా, ఓకేనా? వీడి దగ్గర ఉంటేనే నేను కొరియోగ్రాఫర్ అవుతా. వీడి స్టార్, వీడి కింద ఎంతో మంది అసిస్టెంట్లు ఉన్నా వీడు నా మీద కన్నేసిన పాపానికి నాకు ఈ అవకాశం వచ్చింది. వాడు కన్నేసాడు కరెక్టే, వాడిని దూరం పెడితే తొందరగా ఇదేదో నేను కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ నేను కొరియోగ్రాఫర్ అవుతా. ఆ పిల్ల అలాగ ఉంది, తన ఇంట్రెస్ట్. మధ్యలో ఒకసారి వెళ్ళింది కూడా, మళ్ళీ కోపంగా తనే ఫోన్ చేసి తిట్టి మరీ వచ్చింది. సో ఇప్పుడు తనకి ఇష్టం లేదు అన్న. మోయిన్ అన్న ఇది సంగతి అంటే ఆ మోయిన్ కరిగిపోయాడు. సరే పని చేసే డాన్సర్స్ యూనియన్ అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టేసే అని చెబితే ఈవిడ కంప్లైంట్ పెట్టడం ఈయనకు తెలిసింది. ఆ రాత్రికి రాత్రే ఆ యూనియన్ డ్రైవర్ ఎవడైతే ఉంటాడో అతనితోనే ఫరార్ అయిపోయాడు. అది జరిగింది. అండ్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు తెలిసిన స్టోరీ, ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ఒక గ్రూప్ వెళ్ళింది వాళ్ళ ఆవిడ తరఫున. కేసు వెనక్కి తీసుకో, కంప్లైంట్ వెనక్కి తీసుకో, ఇలా కాంప్రమైజ్ అయిపోయి. మేము కాంప్రమైజ్ చేస్తాం, ఒక వారం రోజులు నువ్వు ఇక్కడ ఉండకు, దూరంగా ఉండు. వారం రోజులు ఏం చేశాడు? ఎయిర్పోర్ట్ వెళ్తున్నాడు. ఢిల్లీలో కట్ చేస్తే ముంబైలో కట్ చేస్తే ఇక్కడ కట్ చేస్తే అక్కడ కట్ చేస్తే ఇక్కడ, లక్నో, బెంగళూరు, గోవా ఇలా వెళ్తున్నాడు. వీళ్ళకేమో సిగ్నల్ వస్తుంది, తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ అయ్యి ఫోన్ ఆన్ అయితే మళ్ళీ ఢిల్లీలో ఉంటున్నాడు, మళ్ళీ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే మళ్ళీ ఇంకెక్కడ ఉంటున్నాడు. బెంగళూరు వచ్చిన తర్వాత పోలీసులే కొంచెం చాకచక్యం ప్రదర్శించి దొరికిపోయాడు. బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పేశారు. ఓ బెంగళూరులో ఉన్నట్టు వాళ్ళ ఆవిడకి ఆల్రెడీ తెలుసు. రామ్మ మీ ఆయన దొరికిపోయాడు, వచ్చి అదేదో చెయ్యి, మీ కార్యక్రమాలు ఏవో చేసుకోండి అంటే హ్యాపీగా వచ్చింది. వచ్చి కూర్చున్న తర్వాత ఏడి మా ఆయన అంటే అది మేమే అడుగుతున్నాం, ఏడి మీ ఆయన చెప్పు అని కూర్చోబెట్టారు. ఓహో ఇట్లా చెప్పారా? యాక్చువల్గా అరెస్ట్ అవ్వాలి అప్పటికి. బెంగళూరులో కట్ అయిపోయింది సిగ్నల్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడో అక్కడ అరెస్ట్ అయ్యాలి, అది ఈవిడకే తెలుసు. బెంగళూరులోనే అరెస్ట్ చేసామని చెప్తే వచ్చింది చక్కగా, గబగబా వచ్చేసింది వెంటనే వాళ్ళ ఆయన్ని చూసుకోవడానికి. సో వీళ్ళు ఏం చేస్తారు, కూర్చో నువ్వే చెప్పాలి మాకు మీ ఆయన ఏడి అని అడిగేసరికి గోవా అని చెప్పేసింది. తర్వాత అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అక్కడ పోలీసులకి వాళ్ళు సమాచారం ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఈయనని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పీటీ వారెంట్ కింద ఇవన్నీ తీసుకురావాలి, కోర్టులో సబ్మిట్ చేసి పీటీ వారెంట్ కింద మళ్ళీ ఇటు తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెడితే ఎవడో ఒకడు వస్తాడు కదా, మావాడే వదిలేయి అని చెప్పడానికి. అలాంటి వాళ్ళ గురించి దూరంగా ఉండడానికి లాయర్లను పట్టుకొని వస్తారు హంగామా చేయడానికి. సీక్రెట్ ప్లేస్లో ఉంచారు. ఉంచి ఇప్పుడు చెప్పు ఏంది కథ అని అడిగితే అబ్బాయి ఏం లేదండి, ఒట్టిగా ఏదో ఎలిగేషన్ పాస్ చేసి. సరే ఎలిగేషన్ అంటే ఒక పేజో 2 పేజీలో ఉంటాయి, 40 పేజీలు రాసింది, నేను చదువుతా కూర్చో. ఇది ఫస్ట్ స్టోరీ, దీనికి నీ ఆన్సర్ ఏంటి? ఉద్దేశపూర్వకంగా ఏదో చేసి ఉంటారండి వాళ్ళేమో, నాకేం తెలియదు. ఇది సెకండ్ స్టోరీ, దీనికి ఏం చెప్తావు? థర్డ్ స్టోరీ, ఫోర్త్ స్టోరీ. సరే ఓ పని చేయి, అక్కడికి వెళ్ళా, చేసా, రూమ్కి వచ్చిందా, వచ్చింది, అంతేనండి. తర్వాత నేను పంపించేసి ఆధార్ కార్డు తీసుకొని పంపించి తలిపేసేసా. నిజం చెప్పు అంటే చేయాల్సి వచ్చి చేశానండి, అయిపోయింది. అక్కడ నిజం ఒప్పుకున్న తర్వాత తీసుకొచ్చేసి నెక్స్ట్ కోర్టులో ఇప్పుడు ప్రజెంట్ అంటే మన విచారణ తర్వాత ఈయనను ఏమైనా కొట్టామా హింసించామా అని చెప్పుకుంటారు కదా. మళ్ళీ వీళ్ళేం హింసించాల, ప్రూఫ్లతో పాటు వచ్చేసరికి దొరికిపోయాడు. A to Z ప్రూఫ్లు అన్నీ. ఆ పిల్ల 40 పేజీలు పెట్టింది, ఇంచు చెప్పింది జరిగిందంట. ఒప్పుకున్నా. ఓ దాంట్లో ఒప్పుకోవాలి కదా, 100 కథలు ఒకటన్నా అన్నీ అబద్ధం అయిపోవు కదా. సో అయిందా, అన్నిటికీ రుజువులు ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసరికి ఒప్పుకున్నాడు. కోర్టులో ఉప్పర్పల్లి కోర్టు అంటే నార్సింగి పోలీస్ స్టేషన్ రాజేంద్ర నగర్ కోర్టు కిందికి వస్తుంది, రంగారెడ్డి రాజేంద్ర నగర్ కోర్టు. ఆ రాజేంద్ర కోర్టు ఎక్కడ ఉంది అంటే అత్తాపూర్ నుంచి ఉప్పర్పల్లి వెళ్తుంటే 175 పిల్లర్స్ అరౌండ్ లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది ఆ కోర్టు. అక్కడ హాజరుపరిచారు. జడ్జి గారు విషయం అంతా చదివి ఆయనకి ఒక 14 days రిమాండ్ ఇచ్చాడు. స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వచ్చు కదా, ముందస్తు బెయిల్ కూడా ఇవ్వచ్చు కదా అని కూడా డౌట్, ఇన్ కేస్ తప్పు లేకపోతే. ఎందుకు రిమాండ్కి తరలించంటే నువ్వు పారిపోతే కదా నిన్ను పట్టుకుంది. నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే మళ్ళీ ఇంటికి పంపిస్తారు, నువ్వు ఎంత పెద్ద అడ్వకేట్లన్నా పెట్టుకుంటే. నువ్వు ఏదో దేశంలో ఉండి ఏదో రాష్ట్రంలో ఉంటే నువ్వు పారిపోతే నిన్ను వెతికి పట్టుకున్నారు, మళ్ళీ పారిపోతే. అందుకని చెప్పేసి రిమాండ్కి తరలించారు.
ఇప్పుడు ఆయన నిజం ఒప్పుకున్నాడు, వాళ్ళ ఆవిడకు కూడా మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, అవన్నీ తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా జానీ మాస్టర్ కథ ఇది. ఇప్పుడు ఈయనకి మీద సెక్షన్స్ ఏంటంటే అత్యాచారం, గాయపరచడం, బెదిరించడం పెట్టారు, ఫోక్సో పెడతారు. నెక్స్ట్ ఇంకొకటి, అమ్మాయికి నువ్వు అవకాశం కల్పించడం వేరు, కంటెస్టెంట్గా పెట్టి, లేదా సినిమా అవకాశం ఇవ్వడం వేరు, ఒక ప్రైవేట్ సాంగ్ ఇచ్చి ఎదగమండం వేరు. నీ కింద మైనర్ బాలికని జీతానికి పనిలో పెట్టుకోవడం తప్పు, అది ఏ పనైనా సరే, అదో కేసు. చైల్డ్ లేబర్ కింద జీతానికి పనిలో పెట్టుకోకు, నువ్వు కావాలంటే కంటెస్టెంట్గా అవకాశం కలిపి. ఇప్పుడు జీ తెలుగులో కూడా డ్రామా జూనియర్స్ లేరు, వాళ్ళ అది ఏదో చేసుకోండి, అది ఎంటర్టైన్మెంట్, దానికి చైల్డ్ లేబర్ కాదు అది. సో ఇక్కడ ఇది చైల్డ్ లేబర్ కిందకి వస్తుంది. నెక్స్ట్, అమ్మాయిని నువ్వు బలవంతంగా ఊర్లు తిప్పి అత్యాచారం చేసావు, అక్రమ రవాణా కిందకి వస్తుంది. మైనర్ బాలికని నువ్వు ఇట్లా అడ్డదిడ్డంగా తిప్పి తీసుకొస్తే మరి ఇన్ని వస్తాయి. ఎందుకున్నాయి అంటే నెక్స్ట్ మళ్ళీ మతం మార్చుకో అమ్మా, పెళ్లి చేపిస్తా, ఎందుకు వచ్చిన గొడవ, లవ్ జిహాద్ కిందకి వస్తుంది. ఇది కూడా కేసు ఉందా? ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ యాక్చువల్గా మెయిన్ ఇవన్నిటికి కలిపిన మదర్ కేసు ఏంటంటే, మెయిన్ కేసు ఫోక్సో. అదే ఫోక్సో పడితే 10-12 ఏళ్ళు కన్ఫర్మ్ హ్యాపీగా ఉండాల్సి వస్తుంది జైల్లో. సో వీటికి అండ్ ఇప్పుడు బయట సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈయనే నిజం ఒప్పుకున్నాడు కదా, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది నీకు జస్ట్ అమ్మాయి ఎంట్రీ వచ్చిన కథే. మధ్యలో తను ఒక సిచ్యువేషన్లో, అంటే మనం గబగబా చెప్పేసుకున్నాం, 2020 తర్వాత ఆ పిల్ల ఊరెళ్ళడం, నెక్స్ట్ ఇప్పుడు 24 వరకు, మధ్యలో ఈ 4 ఏళ్ళు కూడా ఆమెని ఎక్కడెక్కడ ఏమేం చేశాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నాకేంటంటే అన్న, ఒకటి నాకు అనిపించింది బేసిక్గా జరుగుతున్నప్పుడు, అందరూ ఏంటంటే ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది 5 ఏళ్ళ తర్వాత, అరే బాబు కేసు ఎప్పుడు పెట్టింది పక్కన పెడదాం రా, తప్పు జరిగింది కదా, అది మీరు ఒప్పుకుంటున్నారు, తప్పు జరిగిందని మీకు తెలుసు, తప్పు అయితే ఓకే ఒప్పుకుంటున్నారు, ఇప్పుడు పెట్టింది నీకు ఎప్పుడు పెడితే ప్రాబ్లం ఏంటి? సరే ఇంకొకటి, లాలో ఆయన మంచోడే, ఎందుకు పారిపోయావు? ధైర్యం ఇంట్లోనే ఉండొచ్చు కదా, నువ్వు మంచోడివే కదా, డిఫెండ్ చేయి, మరి లాయర్ పెట్టుకో, అడ్వకేట్ పెట్టి డిఫెండ్ చేయి కదా, కూర్చో, 10 మందిని పెట్టుకో అడ్వకేట్లని, నీకు నష్టమే ఉంది, కూర్చో, ధైర్యంగా కూర్చో. తప్పు చేసినటువంటి లావణ్య వాళ్ళే అడ్వకేట్లు పెట్టుకొని చక్కగా టీవీ ఛానల్లో కూర్చుంటుంటే నువ్వు ఇంకా పారిపోయావు చూడు, అంటే నువ్వు ఇంకెంత చేసి ఉంటావు బేసిక్గా. సో ఇదంతా అయింది. అండ్ ఇప్పుడు ఆ పిల్లకి ఎక్కడ మండింది అనేది కూడా చెప్దాం. అంటే రీసెంట్ డేస్లో కూడా సంచారి అని ఒక ఆల్బమ్ వచ్చింది. ఈ అమ్మాయి యథా రాజా తదా ప్రజ అనే సినిమాలో హీరోయిన్, అది కూడా జానీ మాస్టర్ దానికి అండదండగా ఉన్నాడు. మొన్న డేస్లో 2023-22లలో కూడా ఇవి వచ్చాయి. నువ్వు 20 నుంచి అనుభవిస్తున్నావని 24లో కేసు పెట్టావు, మధ్యలో మరి నవ్వుకుంటూ తుల్లుకుంటూ తిరిగిన ఇవి ఉన్నాయి. నీ సినిమా ప్రెస్ మీట్కి కూడా ఆయన వచ్చాడు, వీటి సంగతి ఏంటి అని అడిగారు కొంతమంది. దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటంటే, అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వీడేంటో అర్థమైంది, దూరం పెడతానే ఇతనితో ఉంది, అంటే శారీరకంగా దూరం పెడతా, అఫీషియల్గా ఇతనితో ఉంటుంది, ఇతని వర్క్ తీసుకుంటా. ఈయన కూడా లోపల వీళ్ళకి తెలుసు, అంతర్యుద్ధం వీళ్ళకే తెలుసు, అలా కొనసాగుతానే ఉంది ఓవరాల్గా. ఏది మొన్న ఈయనకి దేనికో నేషనల్ అవార్డు వచ్చింది, దేనికి వచ్చింది? కుటుంబం సాంగ్ దేనికో ఒక సాంగ్ వచ్చింది, తమిళ్ సాంగ్, అలమతి హబీబనా, ఓహో అతనిది, ధనుష్ది, తిరు సినిమాకి వచ్చింది. ఆ పాట కూడా బాగా ఫేమస్ అబ్బా, పడదు అది కూడా అదే ఇంకేదో అదే నైట్ సాంగ్ పాడతారు వాళ్ళు. సరే వాట్ ఎవర్, ఆ సాంగ్ వచ్చిందా, ఆ సాంగ్ కి కర్త కర్మ క్రియ మొత్తం చేసింది జానీ మాస్టర్ కదా ఈ అమ్మాయి. అసిస్టెంట్ గానే జానీ మాస్టర్ కార్డే, ఆమె అసిస్టెంటే, కొరియోగ్రాఫర్ గా నేమ్ అతందే. సో మొత్తం యాక్చువల్గా నేషనల్ అవార్డు వచ్చింది ఈ అమ్మాయికి, ఇంచుమించు. అంటే అనుకో నీ ప్రతిభకి, అదేలే సింపుల్ చెప్పాలంటే. ఆ రోజు ఆమెకు అర్థమైంది నేనేంటి అనేది, అర్థమైందా నీ ప్రతిభకి, తను రియలైజ్ అయింది నేనేంటి అనేది తనకు అప్పుడు అర్థమైంది.